కోటేశ్వరరావు గారి ముత్యాల మాటలు. జీవితంలో నేర్చుకోవలసినవి కొన్ని. కోటీశ్వరులు కావటం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీ పరులు కావటం ప్రతి ఒక్కరికి సాధ్యమే. సుత్తితో ఒక దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవ్వదు. దెబ్బ వెనక దెబ్బ వేయాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి. ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడానికైనా సిద్ధపడతాడు. అలాగే ఒక్కసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు మనిషి. మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు, కానీ విజయ పదలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తినిస్తుంది. బలవంతుడికి బలహీనుడికి మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షక పాత్ర వహించడం అంటే తటస్థంగా ఉన్నట్లు కాదు, బలవంతుడి పక్షం వహించినట్లు. అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశావాదం, ఈ 5 అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చిన జీవితంలో పైకి రావటం, సుఖపడటం జరగదు. అహంకారం ప్రతి ఒక్కరి నుంచి, ఆఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది. ఉపాయాన్ని ఆలోచించేటప్పుడే రాగాల అపాయాన్ని కూడా అంచనా వేయాలి. నీ తప్పును ఈ రోజు కప్పిపుచ్చగలిగినా రేపటి దాన్ని పర్యావాసాన్ని మాత్రం తప్పించుకోలేవు. మంచివారు దూరం కావటం, చెడ్డవారు దగ్గర కావటమే దుఃఖానికి నిదర్శనం. బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు. కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటగలవు, కళ్ళు తడపకుండా జీవితాన్ని దాటలేవు. పక్షులకు కొంత ధాన్యం, పశువులకి కొంత గ్రాసం, మనిషికి కొంత సాయం. ఇదే జీవితం. గుణాల వల్ల మనిషి ఉన్నతుడవుతాడు, కానీ ఉన్నత పదవి వల్ల కాదు. శిఖరం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు. తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే బాధ తగ్గుతుంది, కానీ ఆకలి బాధను, అజ్ఞాన బాధను ఎవరికి వారే తగ్గించుకోవాలి. మంచివారు దూరం కావటం, చెడ్డవారు దగ్గర కావటమే దుఃఖానికి నిదర్శనం. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. కేవలం డబ్బుంటే సరిపోదు, మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.